2-3 వారాల్లో అక్కడి నుంచి రిపోర్ట్స్ వస్తాయి. అంటే నెలలోపు అవినాష్ని డిశ్చార్జ్ చేసేస్తారా? అది బరోడా రిజల్ట్స్ని బట్టి డిసైడ్ చేస్తాం. బట్ ఐఎమ్ ష్యూర్ హిల్ బి ఆల్ రైట్. మీ అవినాష్ని మీకు భద్రంగా చేర్పించే బాధ్యత నాది. మీరేం బాధపడకండి. ఎలా డాక్టర్? బాధపడకుండా ఎలా ఉండగలం? మా ఊళ్ళో అవినాష్కి ఎంత మంచి పేరుందో తెలుసా? ఎల్కేజీ నుండి వాడే అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. కాలేజీలో మెరిట్లో స్కాలర్షిప్ ఇచ్చారు. మాకు పిల్లలు లేరు. వాడిని మా బిడ్డగా చూసుకుంటున్నాం. వాడి భవిష్యత్తుని ఇలా అన్యాయంగా నాశనం చేశారే. అవినాష్ లాంటి వాడు మొత్తం ముందుకు బానిసయ్యాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇందులో అవినాష్ తప్పేమీ ఉండకపోవచ్చు. ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు కొంతమంది దేశద్రోహులు ఇలా కాలేజ్ కుర్రాళ్ళని డబ్బు సంపాదించడం కోసం డ్రగ్ అడిక్ట్లను చేస్తున్నారు. లేకపోతే అవినాష్ లాంటి వాళ్ళకి ఇలాంటి డ్రగ్స్ ఎలా దొరుకుతాయి డాక్టర్? డాక్టర్, అవినాష్ని త్వరగా డిశ్చార్జ్ చేయండి. అతని ద్వారానే అతన్ని ఈ స్థితికి తెచ్చింది ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకొని శిక్షిస్తే గాని నాకు నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళని వదలకూడదు. ఎంతమంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. డాక్టర్, అవినాష్ బరోడా నుంచి ఎప్పుడొస్తాడో చెప్పగలరా? మేబీ 10 to 15 days. ఓకే డాక్టర్. అవినాష్ రాగానే నాతో చెప్పండి డాక్టర్. వెంటనే అతనితో నేను మాట్లాడాలి. డాక్టర్ వస్తాను డాక్టర్. మా తమ్ముడు రాగానే మాకు తెలియచేస్తారుగా? తప్పకుండా తెలియజేస్తాను. బీ కాన్ఫిడెంట్. ధైర్యంగా ఉండండి. వెళ్ళండి. వస్తాను డాక్టర్ గారు. ఓకే, సీ యూ సార్. ఓకే. సార్, ఆ వెధవని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. లేకపోతే పెద్ద గొడవ అయ్యేటట్టుగా ఉంది. బయట నుంచి అంతా విన్నాను సార్. విన్నావుగా? ఈ విషయం ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. మన గురించి వాడు పోలీసులకు చెప్పాడంటే అందరూ ఇరుక్కుంటాం. వాళ్ళకి వాడు దొరకముందే మనం పట్టుకోవాలి. వాడిని ఒక్కసారి వీళ్ళకి చూపించి ఇంకో సంవత్సరం ట్రీట్మెంట్ ఉందని చెప్పి సమయం చూసి వాడిని లేపేయకపోతే మనం తప్పించుకోలేం. ఏమంటావు? కరెక్ట్ సార్. సరే, నువ్వు వీళ్ళ పని మీద ఉండు. ఓకే? ఓకే సార్. వీడు హలో. హలో మేడం, మేమే లైన్ టెస్టింగ్ చేసాం. ఓకే కదా మేడం? ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. మంచిది. వస్తాం. హలో సుధా, నిన్న ఎంత భయపడ్డానో తెలుసా? నీ ఫోన్ వర్క్ చేయలేదు. మీ ఇంటికి వస్తే మీ ఆయన ఉన్నాడు. నాకెంత టెన్షనో తెలుసా? వాడేమో ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎవరు? ఇంకెవరు? అవినాష్. అవినాష్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడా? అవును, నిన్న వాడి ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. వాట్? అవినాష్ తప్పించుకున్నాడా? మై గాడ్. జమునకి మన విషయం చెప్పేస్తే? అవినాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. జమున వాళ్ళ ఆయన ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళారు. అయితే వాడెక్కడికి వెళ్ళాడు? వాడు మన మీద పగబట్టాడు. మనం ఏమైనా చేయాలని దాక్కునున్నాడు. నిన్న వాడు నీసెల్ నుంచి నాకు ఫోన్ చేసి మరీ బెదిరించాడు. నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. నువ్వు ఎందుకని జాగ్రత్తగా ఉండు. మనం సాయంత్రం కలుద్దాం. నేను సాయంత్రం కలుద్దాం అంటున్నాను. సుధా, సాయంత్రం కుదరదు.
నేను మా ఆయన మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం. అలాగా ఆ, ఎందుకని మంచిది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎటు నుంచి అటాక్ చేస్తాడో మనకు తెలీదు. నీ ప్రోగ్రామ్ చేంజ్ అయితే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే? ఓకే. అవును, నేనే వెళ్ళి గొళ్ళం తీశాను. ఆ తర్వాత ఆయన ఇంట్లోకి వచ్చారు. అంటే